తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఇండియా కూటమి జూన్ 4 తర్వాత కేంద్రంలో పవర్లోకి వస్తే మోడీ ఏమైనా జైలుకు వెళ్ళే అవకాశం ఉందా? అయితే ఇండి కూటమి కనుక 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి వస్తే మోడీని జైల్లో వేస్తారా వెయ్యరా? ఇది మన ప్రశ్న. $1 మిలియన్ ప్రశ్న. $1 మిలియన్ కాదు, అంటే చాలా చిక్కు ప్రశ్న. ఇది చిక్కు ప్రశ్న కాదు, సో ఈజీ. చిన్న పిల్లగాళ్ళని అడిగినా చెప్పేస్తారు కదండి, గ్యారంటీగా వేస్తారు జైల్లో. ఎందుకు వేయరు? ఇవాళ ఏదో రామాయణంలో చెప్తూ ఉంటారు, రాముడి దగ్గరికి నన్ను పంపిస్తుంటే అమ్మో అక్కడికి పోయిన తర్వాత ఆయన చంపేస్తాడేమో అంటే ఆయన అంటాడు, ఆయన అటువంటి నీతి లేని మనిషి కాదు, నీతి ఉన్న మనిషి అని. అట్ట చేయడు, ఏది వార్తాహరుణ్ణి చంపే బాపత కాదు, లేకపోతే పోయిన స్త్రీని చేర్చే బాపత కాదు, చాలా నిజాయితీ పరుడు అంటాడు. కానీ ఈనాటి రాజకీయాలు అవి కావు. దొరికితే ఇప్పుడు ఒకసారి చిదంబరం షా అమిత్ షాని జైల్లో వేసాడు. అమిత్ షా వస్తే చిదంబరం జైలుకి పోలేదా? ఇప్పుడు అట్లాగే మీకు జగన్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడు. మీరు చెప్పండి సింపుల్గా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ జైలుకి పోతాడా పోడా? కేసీఆర్ కూడా అంతే కదా, గ్యారంటీ పోతాడు. కేసీఆర్ కూడా అంతేనా? అట్లాగే మీకు తెలంగాణలో కేసీఆర్ జైలుకి పోతాడా పోడా అంటే నాకైతే 1% కూడా అనుమానం లేదు, పోయి తీరుతాడు. దేర్ ఇస్ నో క్వశ్చన్. ఎందుకంటే మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఒక కొంట కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టలేదా? ఆ మాత్రం కొంట కేసు వాళ్ళకి దొరకదా? పెద్ద పెద్ద కేసులే అవసరం లే, ₹1,00,00,000 అవసరం లే, మీరు పెట్టిన కొంటది ఇంకోటి దొరకదా? అందువల్ల ఏంటంటే ఇది చాలా తప్పుడు విధానాల్లో రాజకీయాలు పోతున్నాయని ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను. మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అంటే ముందు నాయకులను కొనుక్కోవడం, ఒక 30, 40, 50 మంది కలిసి పార్ట్నర్షిప్ ఫారంలు ఇవి వ్యాపారం చేయడానికే. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు డబ్బున్నోళ్ళు కొట్టడం, తలా 20-25 కోట్లు పెట్టుబడి పెట్టైనా సరే ఒక 50-60 మందిని గెలిపించడం, ముఖ్యమంత్రి అయిపోవటం, తర్వాత రాష్ట్రాన్ని గుడ్డ పిండినట్టు పిండి పారేయడం. ఈ నేపథ్యంలో దీనికి అడ్డం వచ్చే వాళ్ళని వాళ్ళ జైల్లో ఎందుకు పెట్టరు? ఎప్పుడైతే మీకు రాజకీయం అంటే ప్రజాసేవ అన్న భావన ఉంటే ఆ ప్రజాసేవ మీకు రాకుండా ఎప్పుడు పోదు. మీరు అధికారంలో ఉంటే అధికారయుతంగా సేవ చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షయుతంగా సేవ చేస్తారు. అందువల్ల ఓడిపోయినా గెలిచిన బాధపడే పని ఉండదు. మీకు భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్తాడు? నీకు రాగద్వేషాలు వద్దు, నీకు ఎవరి మీద అభిమానం వద్దు, ద్వేషం వద్దు, భయం వద్దు, పక్షపాతం వద్దు, ఏది జరిగితే అది జరుగుతుంది, నీ యుద్ధం చేసేయి, నువ్వు చచ్చిపోయినా సరే నీకు మోక్షం వస్తుంది, గెలిస్తే రాజ్యం వస్తుంది. అంతే తప్పితే నువ్వు ఈ భయం, పక్షపాతం, రాగం, ద్వేషం ఇట్లాంటి వాటికి నువ్వు లోను కాబోకు అని చెప్తాడు. కానీ ఇవాళ ఎందుకు నీకు ఆశ లేదు, ఎంతసేపటికి ధర్మ రాజ్య స్థాపన చేయటం కోసం నువ్వు పోరాడుతున్నా అన్నంతసేపు నీకు ఆ టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు నువ్వు పోరాడేది దేనికోసం? అధికారం వస్తే 1,000 కోట్లు డబ్బు సంపాదించేయచ్చు, దాన్ని విపరీతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ అన్న ఒక లాలూచితోటి మీరు రాజకీయం చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అధికారం పోతుంది అంటే క్రోధం వస్తుంది, దురాశ వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల ఈ క్రూరత్వం వస్తుంది, ఏదైనా చేస్తారు. పాతకాలంలో రాజులు చేయలే, ఓడిపోయిన రాజు ఏం శత్రుత్వం పాపం, ఇద్దరు కొట్టుకొని తిట్టుకొని వగేరా అనేది కూడా లేదు. వాడి రాజ్యం మీద గెలిస్తే వాడిని జైల్లో వేయటం, వాడిని చంపేయటం, లేదా వాడి భార్య పిల్లల్ని ఆస్తుల్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకోవడం. ఇవాళ మళ్ళీ అట్లాగే ఒక్కొక్క ఈ రాజులు కంపెనీల కింద తయారైనవి. ఇది ప్రాంతీయ ఎవరికి వాడో కుంపట పెట్టేసి అధికారంలోకి వచ్చేసేయటం. ఈ వచ్చేయటం కోసం మరి ఇంత పెద్ద స్టేక్స్ ఎప్పుడైతే డబ్బులు, అధికారం, హోదా ఎంజాయ్ చేయటం అనేది ఉందో దీనికోసం అరాచకాలు జరుగుతాయి. అందువల్ల మోడీ ఇందాక ఇంతమందిని చెప్పాం, కేసీఆర్తో సహా వీళ్ళు జైలు. మరి మోడీ పోతాడా అంటే, ఇప్పుడు మోడీని ఒక మాట తిట్టినందుకు రాహుల్ గాంధీకి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దానివల్ల నీ లోక్సభ సభ్యత్వం కూడా పోతుందన్నారు. కానీ సరే అప్పీళ్ళు వేశాడు కాబట్టి అసలు అట్లా ఆగి ఉంది. అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్. ఈ అధికారం పోవటం అనేది వాళ్ళు రాజ్యాంగం షెడ్యూల్ 10 కింద జరుగుతుందని అంటున్నారు. ఆ షెడ్యూల్ 10 మళ్ళీ దరిద్రం పెట్టింది వాళ్ళ నాయనగారు రాజీవ్ గాంధీ గారే. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయనే పెట్టాడు.
ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఏమిటి వగేరా ఏది పార్టీ డిఫెక్షన్స్ కానీ ఇవి కానీ దాంట్లో ఎంత అన్యాయం ఉందో తెలుసా? సపోజింగ్ ఒక పార్లమెంట్ మెంబర్ యొక్క సభ్యత్వాన్ని నువ్వు తీసేస్తున్నావు, డిస్క్వాలిఫై అవుతావు అంటే ఎవరికి పనిష్మెంట్ ఇస్తున్నావు అసలు నువ్వు? అతను పోతే ఏముంది, ఇంట్లో కూర్చుంటాడు, హాయిగా ఎంజాయ్ చేస్తాడు లీజర్ టైము. కానీ 25 లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఒకటి. రెండవది వస్తే ఆయన సీటు ఖాళీ అయింది కాబట్టి 6 నెలల్లో ఎనుకబెట్టాలిగా నువ్వు, అంటే ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయలు బొక్క. మూడోది ఏంటి, మీరు ఒకళ్ళని బదులు ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు అనుకుందాం, అసలు ఒక పార్టీ అధికారం పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. అదెంత దారుణం, మొత్తం దేశం మొత్తం అధికారం మారిపోతుంది. మరొక పరిణామం ఏంటంటే ఈయన రద్దు చేయంగానే ఇంకొకటి ప్రధానమంత్రి అయ్యి అసలు ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు పోదామంటాడు. ఇదెంత దారుణం. అసలు తప్పు చేసింది ఎవడు, శిక్ష ఎవడికి పడుతున్నది, ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు దండగా, అర్థం పర్థం లేని చట్టం. ఓకే, ఇప్పుడు జైల్లో ఉన్నాడయ్యా, జైల్లో ఉంటే సభ్యత్వం ఎందుకు తీసేయాలి? మామూలు జైల్లో ఉన్న వాళ్ళని విచారణ కోసం కోర్టుకి పట్టుకొస్తారే వ్యాన్లో వేసి, వీళ్ళని కూడా అట్లా వ్యాన్లో వేసి పార్లమెంటుకు తీసుకొస్తే పార్లమెంటు వాడి డ్యూటీ వాడు చేయాల్సింది. తప్పు ఏం చేస్తే శిక్ష ఈయనకయ్యి, కానీ ఆయన డ్యూటీ చేయాల్సిందే. నువ్వు జైల్లో అట్లా వ్యాన్లో పట్టుకొచ్చావనుకో, అది ఇన్సల్ట్, ఎవరైనా సిగ్గుపడతారు. లేకపోతే ఇట్లా జైల్లో వేస్తే ఒక్కొక్కళ్ళు జై అంటూ నినాదం చేసుకుంటేమో జైలుకు పోతున్నారు, రాగానేమో దండలేస్తున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు. ఇది ఇంత సిగ్గుమాలిన రాజకీయ నడుది. ఓకే, అందువల్ల మీకు అనుమానం లేదు, ఇండి కూటమి గనుక అధికారంలోకి వస్తే మోడీని తప్పనిసరిగా 100% జైల్లో వేస్తారు. అయితే వస్తుందా రాదా అధికారంలో కంటే నాకైతే ఆ అవకాశం అయితే కనపడట్లే, కానీ అలాంటి ప్రమాదం అయితే ఉంది. మళ్ళీ ఇంకొక మాట చెప్తా మీకు, రాదు అని అంటానికి వీల్లేదు. ఇవాళ ప్రధానమంత్రి ఎవరవుతారు? ఇక్కడ కాంగ్రెస్లోనా, దేశంలోనా? జనరల్ ప్రిన్సిపల్ ఎవరవుతారు? లోక్సభలో ఎవడికి మెజారిటీ ఉంటే వాడు. ఇది తప్పుడు మార్గం అని నేను మొదలనే చెప్పా. ఒక లోక్సభలో మెజారిటీ ఉన్నట్టు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ మొత్తం అసెంబ్లీలో గెలిచినోడు రాష్ట్రపతి ఉన్నాడు, అసలు పరిపాలించాల్సింది ఆయన. కానీ మనం తప్పుడు విధానం ఎంచుకొని లోక్సభలో మెజారిటీ ఉన్నోడు చాలు వాడు ప్రధానమంత్రి అంటున్నాం. లోక్సభలో మెజారిటీ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఒకసారి దేశం అంతటా కూడా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు నిండి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఏం కోరుకుంటాయి అంటే స్వతంత్రత కోరుకుంటాయి. ఈ స్వతంత్రత ఏంటంటే మా మీద మా ఇన్కమ్ ట్యాక్స్ కూడా వద్దు, ఈడీ కూడా వద్దు, సిబిఐ కూడా వద్దు, దీని బదులు మా మీద జోలికి రాకుండా ఉండేవాడు కావాలి ప్రధానమంత్రి. మా జోలికి రావద్దయా, ఆయన పని ఆయన చూసుకోవాలి, నా పని నన్ను చూసుకొని ఇవ్వాలి. మా మీద ఈడీ పెట్టి జైల్లో వేస్తే ఎట్లా? అందుకోసం నాకు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలంటే మోడీ లాంటి వాడు వద్దు. మోడీ లాంటి వాడు కాకుండా ఎవడన్నా కొంచెం ఆయన సంగతి ఆయన చూసుకొని మా సంగతి మమ్మల్ని చూసుకొని ఇచ్చే, ఇది ఫెడరల్ స్ట్రక్చర్ అని నమ్ముతున్నారు. ఎంత ఏంటంటే అవమానకరమైన విధానం అనమాట. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ చూస్తే తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఢిల్లీ ఉంది, పంజాబ్ ఉంది, కాశ్మీర్ ఉంది, లేకపోతే జనతాదళ అధికారంలో ఉన్నది పశ్చిమ బెంగాల్ ఉంది, అంటే ఇంచుమించు బీహార్ ఉంది, ఒరిస్సా ఉంది. ఇట్లా చూస్తే ఏంటంటే దేశంలో పెద్ద రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. వీళ్ళందరూ ఎవటంటూ కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటారు? ఆయన దోపిడీ ఆయన, నా దోపిడీ నన్ను ఎలో చేసేవాడుగా. అటువంటి జరిగింది అనుకుందాం, వస్తే మరి మోడీ ఎట్ట ప్రధానమంత్రి అవుతాడు?